ఈరోజు తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. బస్సు కాదు, బస్సుల ప్రమాదం. హైవేపై అయితే గనక దారుణ ప్రమాదం చోటు చేసుకుంది. 1, 2 కాదు, ఏకంగా 3 బస్సులు అలాగే కార్లు కూడా ఒకదాన్నొకటి ఢీకొనడం జరిగింది. పొగమంచు కారణంగా ఈ దారుణ ప్రమాదం జరిగిందని అయితే పోలీసులు ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. అసలు ఏం జరిగింది చూస్తే, ఉత్తరప్రదేశ్లోని ఢిల్లీ టు ఆగ్రా హైవేపై మధుర సమీపంలో అయితే గనక ఈ ఘోర ప్రమాదం అయితే జరిగింది. వివరాలు చూస్తే, ఉత్తరప్రదేశ్లో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మధురలోని ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ రహదారిపై 4 బస్సులకు మంటలు అంటుకున్నాయి. పొగమంచు కారణంగా ఒకదానికొకటి అంటుకుని 7 బస్సులు 3 కార్లు ఒకదాన్నొకటి ఢీకొనడం జరిగింది. ఈ క్రమంలోనే మంటలు చెలరేగాయని చెప్తున్నారు. ఈ ప్రమాదంలో 4 మృతి చెందినట్లు అధికారులు అయితే తెలిపారు. గాయపడిన వారిలో అంటే ఒక 25 మంది వరకు కూడా గాయపడారని చెప్తున్నారు. వారందరినీ కూడా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అయితే ప్రారంభించారు. తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో నిద్రలో ఉన్న ప్రయాణికులకు ఏం జరుగుతుందో కూడా తెలియక తీవ్ర ఆందోళనకు అయితే గురయ్యారు. ఒకదానొకటి అంటుకుని మంటలు ఏకంగా 4 బస్సులకు అయితే గనక మంటలు అంటుకోవడం జరిగింది. అలాగే ఈ ఒకసారి పొగమంచు కారణంగా ఆ ఎదర ఆగినప్పటికీ కూడా కనిపించక ఒకదాన్నొకటి ఢీకొట్టి మొత్తం మీద 7 బస్సులు 3 కార్లు కూడా ఒకదాన్నొకటి ఢీకొనడం జరిగింది. సో ఇది పరిస్థితి. తెల్లవారుజామున డ్రైవింగ్లు చేసే వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండండి. నిన్నే శ్రీశైలం ఘాట్ రోడ్ల ప్రమాదం జరగబోయింది. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి చింతూరు హైవేపై కూడా ఘోర బస్సు ప్రమాదం జరిగి లోయలో బస్సు అయితే పడిపోవడం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏకంగా 15 మంది మృతి చెందారు. సో తెల్లవారుజామున ప్రయాణం చేసే వాళ్ళు అత్యంత జాగ్రత్తగా అలాగే నిదానంగా అయితే వెళ్ళండి అని ఎప్పటికప్పుడు పోలీసులు చెప్తూనే ఉన్నారు.